చేసే ప్రయత్నం చేస్తారు ఈ మూర్ఖులు అందరూ అన్నాను నేను ఆ బ్యాచ్ కులగోల ఉన్నటువంటి బ్యాచ్. అదే బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా పెడతారు పోస్టులు దాని మీద కౌంటర్. అప్పుడు ఈ వివాదాలు వస్తాయి. అవును, అప్పుడు వస్తాయి. అంటే తమ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీ వల్ల అది తిరుగుబాటు అవుతుందా? ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు అవి ఖచ్చితంగా క్లాష్ ఉంటాయి. దాని భారతీయ జనతా పార్టీని మేమెందుకు గెలిపించాలంటారు. తెలుగుదేశం కూడా తెలివిగా అవసరం లేదు మీరు కూడా పోటీ చేయండి అంటది. చివరిలో మేము తగ్గిస్తాంలే అంటది. ఆ తర్వాత ఇప్పుడు కిందసారి ఏం చేశారు, 15 సీట్లు అని చెప్పి ముందు 25 అన్నారు, తర్వాత 15 అన్నారు. 15లో 13 ఇచ్చారు. 13లో మళ్ళీ 3 చోట్లన బీఫాములు కాంగ్రెస్ తెలుగుదేశం కూడా ఇచ్చింది. ఇచ్చి ఆ 3 చోట్ల ఫ్రెండ్లీ పోటీ అనుకోండిలేండి అని చెప్పింది. అట్లుంటాయి. అలాగే మైనారిటీ ఓట్ బ్యాంక్ దూరం అవుతుందా ఈ పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి? అది చూడాలి. ప్రస్తుతానికి వాస్తవంగా అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అట్లా దూరం అవుతుందన్న భయం అయితే ఉంది. అవును, అంటే ఇన్ని రోజులు అందుకే దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎన్డీఏనే పిలిచింది అనేది వీళ్ళ వెర్షన్ లేండి. బిగినింగ్ ముస్లిం ఓట్లో తెలుగుదేశం పార్టీకి వచ్చేది పెద్దగా ఏం లేదు ప్రాక్టికల్ గా. ఎక్కడే ఎందుకు 2014లో జలీల్ ఖాన్ గెలిచినటువంటి చోట 2019లో పోయిన తెలుగుదేశం ఏమైనా గెలిచిందా? జలీల్ ఖాన్ కూతురికే కదా టికెట్ ఇచ్చింది. మరి కూటమి అభ్యర్థే కదా, ఎందుకు గెలవలేదు అక్కడ? అంటే మైనారిటీ ఓట్లు ఖచ్చితంగా